తదుపరి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ అవసరము. కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతోంది. మరికొంతమందికి వీసాలు, పాస్‌పోర్ట్‌లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిరాశ పడకండి. మరలా ప్రయత్నం చేయండి. కష్టపడి చదవండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. కొత్త బాధ్యతలు నిర్వహిస్తారు. కొత్తగా ప్రమోషన్స్ వస్తాయి. అంటే మీరు అనుకోని ప్రదేశాలకి ప్రమోషన్స్ వస్తాయి. ప్యాకేజ్ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. సమయాన్ని మీరు చాకచక్యంగా అంటే సమస్యలు కావచ్చు, మీరు పనిచేసే చోట మీ యొక్క సమయాన్ని స్కిల్‌ఫుల్‌గా మలుచుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే లాభాలు కనబడుతున్నాయి. ఏ పని చేసుకోవాలన్నా అంటే భాగస్వామ్య ఒప్పందం కానీ, విదేశాలతో ఒప్పందం కానీ, ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ గానీ ఇలాంటివి ఏవి చేసుకోవాలన్నా కానీ ఈరోజు చాలా చక్కగా ఉంది. కాకపోతే డబ్బుకు సంబంధించిన ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవైనా చెయ్యాలి అంటే కనుక తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యవసాయదారులకు పంటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం నష్టమయ్యే అవకాశం కనపడుతోంది. అది ఎలా, ఎందుకు అనేది మీరు యోచన చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే ఇంట్లో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్య సూచన ఉండే అవకాశం కనపడుతోంది. ఇదివరకే ఉన్నవాళ్ళు ఉంటే కనుక వారి పట్ల శ్రద్ధ తీసుకొని డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేయించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సూర్యుడికి సంబంధించినటువంటి పూజ చేయడంతో పాటు నవగ్రహ ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అంచనాలకు మించిన ఫలితాలను సాధించుకుంటారు. కృషి చేశారు కాబట్టి గతంలో ఇప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ ప్రతిభ వెలుగులోకి వచ్చి మీకు ప్రమోషన్స్ రావడంతో పాటు ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. కొంతమంది శుభవార్తలు కూడా వింటారు. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీల్లో కానీ, ఒప్పందాల మీద సంతకాలు కానీ, లేదా విదేశాలతో టైఅప్ కానీ ఇలాంటివి ఏవైనా కీలకమైన పనులు చేయాలి అంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకుని మాత్రం చెయ్యండి. లేదు వద్దు అని అనుకుంటే కనుక ఈరోజు చెయ్యకపోవడమే చెప్పదగిన సూచన. కొంతమందికి లాభాలు అంటే వస్త్ర పరిశ్రమ కావచ్చు, పత్రి పరిశ్రమ కావచ్చు, ఇనుముకి సంబంధించిన, ఆయిల్‌కి సంబంధించిన కొంతమందికి లాభాలు వచ్చే దిశ కనపడుతోంది. దానికి మీరు ఏం చేయాలి అనేది యోచన చేసుకోండి. వ్యవసాయదారులకు పంట దిగుబడిలో అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం చూసినట్టయితే చాలా యోగ్యంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కుటుంబపరంగా సభ్యులతో సన్నిహితత్వం ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులు వచ్చిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిపాదనలు ప్రజలకు మద్దతు లభిస్తుంది. వారి యొక్క అభిమానాన్ని కూడా మీరు చూరగొంటారు. ఐటీ రంగంలో ఉన్న వారికి కీలకమైన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త కంపెనీల్లో మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం చేసుకుని శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొన్ని ఆటంకాలు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు తగిన శ్రద్ధ పెట్టాలి. శ్రమ కూడా పడవలసిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు కానీ అంటే మీ యొక్క టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ దగ్గర నుంచి కానీ మీరు సహాయ సహకారాలు తీసుకుని వారి యొక్క సలహాలతో కనుక మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ పనితీరుకు ప్రశంసలు పొందే అవకాశం కనబడుతోంది. పదోన్నతులు కూడా పొందే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయము. లాభదాయక ఒప్పందాలకు కూడా ఇది మంచి సరియైన సమయం కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. తరువాత ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారస్తులకు గానీ లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా, అక్కడ మీ వ్యాపారాన్ని విస్తరించాలన్నా ఈరోజు మంచి అనుకూలమైన సమయము. మీరు ఆ దిశగా ఏర్పాట్లు చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే సాగులో మంచి వాతావరణం కనబడుతోంది. మీ యొక్క పంటలకు ధరలు విశేషంగా వచ్చి లాభదాయకంగా ఉంటుంది. కొత్త రుణాలు చేసుకోవాలన్నా కానీ ఈరోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబ పరంగా శుభకార్యాలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. వివాహానికి కానీ సంతానానికి కానీ చేసే ప్రయత్నాలు సత్ఫలితాలని ఇస్తాయి.
చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి విశేషమైన అవకాశాలు వస్తాయి. మీ ప్యాకేజీ కూడా పెరిగే అవకాశంతో పాటు ఈ చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి కూడా శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులతో పాటు మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి. మీ ప్రాజెక్ట్స్ మీ పై యజమానులకి మంచి ఆదరణ లభించడంతో పాటు మిమ్మల్ని విదేశాలు పంపించడానికి సిఫార్సు చేసే అవకాశం కూడా కనబడుతోంది. అదే రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు చేసే ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. ప్రజలలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారిని ఆలయ దర్శనం చేయడంతో పాటు స్వామివారి అష్టోత్తర పారాయణ కనుక చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి గోచార రీత్యా ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.